ప్రసిద్ధి చెందిన వాంగా బాబా అసలు పేరు వంగేలియా పాండేవా గుస్టెరోవా. ఆమె 1996లో 84 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆమె అంచనాలలో అసాధారణ ఖచ్చితత్వం కారణంగా ప్రపంచమంతా ఆమె అంచనాలను నమ్ముతుంది, ఆమెను ఆరాధిస్తుంది. బల్గేరియన్ దివ్యమైన ప్రవచన వారసత్వంతో ఆమె మనసులను దోచుకుంటూనే ఉంది. ఈ బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వాంగా చెప్పిన అనేక అంచనాలు నిజమయ్యాయి. అందులో మన దేశంలో జరిగిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడి ఒకటి. 2023లో కూడా బాబా వాంగా చెప్పిన కొన్ని ఆలోచనలు నిజమయ్యాయి. ఆమె మరణానికి ముందు ఆమె 5079 వరకు ప్రపంచ భవిష్యత్తును అంచనా వేసింది. ఇప్పటి వరకు ఆమె చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. ప్రస్తుతం 2024వ సంవత్సరం గురించి ఆమె చెప్పిన జోస్యం విశ్లేషించడంతో పాటు వచ్చే ఏడాది ఏం జరుగుతుందనే విషయాన్ని ఆమె ప్రకటించినట్టు సమాచారం. 2023లో కూడా చాలా మంది వాంగా అంచనాలు నిజమయ్యాయని నమ్ముతున్నారు. 2024 ప్రారంభానికి ముందు బాబా వాంగా అంచనాలకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2023లో సోలార్ తుఫాన్ వస్తుందని బాబా వాంగా అంచనా వేశారు. సూర్యుని ఉపరితలం నుండి మంటలు త్వరగా విస్ఫోటనం చెందుతాయని చెప్పారు. తాజాగా సూర్యుడి నుంచి ఇలాంటి మంటలు వస్తున్నాయని నాసా వెల్లడించింది. నాసా అటువంటి సమాచారాన్ని విడుదల చేయడంతో బాబా వాంగా అంచనాలు నిజమని చాలా మంది చెప్పారు. బాబా వాంగా 2024 కోసం కూడా కొన్ని భయంకరమైన అంచనాలను వేశారు. 2024వ సంవత్సరంలో సైబర్ దాడులు, ప్రకృతి వైపరీత్యాలు సహా అనేక సంఘటనలు జరగబోతున్నాయని అంచనా వేశారు. 2024వ సంవత్సరానికి సంబంధించి బాబా వాంగా జోస్యం మరోసారి వార్తల్లోకొచ్చింది. 9/11 దాడులతో సహా బాబా వాంగా చేసిన అనేక అంచనాలు నిజమయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బాబా వాంగా వేసిన అనేక అంచనాలు నిజమయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో 2024 సంవత్సరానికి సంబంధించి ఆమె చెప్పిన జోస్యం మరోసారి ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. వాటిలో మొదటిది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సంక్షోభం. బాబా వాంగా అంచనా ప్రకారం 2024 సంవత్సరంలో పెద్ద ప్రపంచ సంక్షోభం సంభవించవచ్చు. ఇందులో అప్పులు పెరిగే స్థాయి ఉంటుంది. భూమికి సంబంధించి ఉద్రిక్తత కూడా ఉండవచ్చు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేయొచ్చు కూడా. రెండవది ప్రకృతి వైపరీత్యాల భయం. బాబా వాంగా అంచనా ప్రకారం భూకక్ష్యలో మార్పు రావచ్చు. ఇది సాధారణంగా చాలా కాలం పాటు జరుగుతుంది, కానీ ఈ మార్పు త్వరలో కనిపిస్తే భయంకరమైన ప్రకృతి వైపరీత్యం సంభవించవచ్చు. ఇక మూడవది సైబర్ దాడి జరిగే అవకాశం. వాంగా ప్రకారం సైబర్ దాడి 2024వ సంవత్సరంలో కూడా జరగవచ్చు. హ్యాకర్లు పవర్ గ్రిడ్లు, నీటి శుద్ధి ప్లాంట్లపై దాడి చేయొచ్చు. దీనివల్ల దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. ఇక నాలుగవది వైద్య రంగంలో కొన్ని విజయాలు. వాంగా అంచనాల ప్రకారం 2024వ సంవత్సరం వైద్య రంగానికి ఎంతో మేలు చేస్తుంది. వైద్య రంగంలో క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధులకు కొత్త చికిత్సలను కనుగొనవచ్చు. ఇక ఐదవది పుతిన్ పై దాడి భయం. బాబా వాంగా ప్రకారం 2024 సంవత్సరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ప్రమాదకరంగా మారవచ్చు. వారి సొంత దేశం నుంచి ఎవరైనా వారిపై దాడి చేయొచ్చు.